థ్యాంక్ యూ టు ఆల్ అండి. నెక్స్ట్ ఏ టు జెడ్ రామ్ ప్రసాద్ గారు. సార్, రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. మనకి ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దానివల్ల చాలామందికి మంచి అవగాహన వచ్చింది. అట్లాగే ఇప్పుడు వరకు ఎవరైతే మనకి ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మన మంచిర్యాల టీంని కానీ చూసి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళలాగా మనం కూడా చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు ఏలూరు మిగతా వాళ్ళు. కానీ ఇట్లా లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో మనం మంచి మోటివేషనల్ ట్రైనింగ్ ఇవ్వవచ్చు. అట్లాగే నేను కూడా రావడంతో, సెలవు పెట్టుకొని రావడంతో నాకు కూడా మన టీం ఎవరు, ఎక్కడి వరకు ఉన్నారు, ఏంటి అనేది అవగాహన వచ్చింది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం టెక్నికల్గా ఎలా చేసుకోవాలి, తర్వాత టీంని ఎలా పెంచుకోవాలనేది చెప్పగలిగాను. వాళ్ళు నాకు అందరు కాల్ చేసి ఈరోజు మాట్లాడారు, హైదరాబాద్ నుంచి మాట్లాడిచ్చారు. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా అదే మాట్లాడుతున్నాను నేను. అట్లా మనం మంచి కార్యక్రమాన్ని మనం ఊహించుకున్నాం కాబట్టి ఇట్లా ప్రతిసారి కూడా నెలకు ఒకసారన్నా మనం ఇట్లా లీడర్షిప్ ప్రోగ్రాంలు చేస్తే బాగుంటుంది. అట్లాగే ఒక్కచోటే కాకుండా మనం ఈ సిటీస్ అన్నిటిలో మనకి వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, మనకి తర్వాత రాజమండ్రి, ఇట్లా ప్రతి చోట కూడా మనం లీడర్షిప్ ప్రోగ్రామ్ చేస్తే కనుక ఆ ఏరియా వాళ్ళు కూడా అందరూ వచ్చి మన రియల్ భూమిని ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చేద్దాం సార్. ముందుగా ఏంటంటే మన మంచిర్యాల టీంని ఆదర్శంగా తీసుకొని ప్రతి టీంని మనం అలా తయారు చేద్దాము. నేను అదే పనిలో ఉన్నాను. ఇక్కడ వీళ్ళు కూడా మన మైలవరం నియోజకవర్గం వాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యారు బాగానే. వాళ్ళు కూడా రేపటి నుంచి టీంని రిక్రూట్ చేయడంలో నిమగ్నం అవుతారు. దాంతోపాటు సోలార్ కూడా చేయడానికి మనం ముందుకెళ్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. రామ్ ప్రసాద్ గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా ప్రతి క్షణం కూడా అంటే సంపాదించింది ఖర్చు పెట్టి మనం ఇంకొకరికి ఉపాధి ఆదాయం చూపించినట్టు అవుతుంది. కాబట్టి తను ప్రతి క్షణం కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. చాలా పాజిటివ్ పర్సన్, నెగిటివ్ అన్నది ఎక్కడా ఉండదు. కాబట్టి ఆయనకు కూడా నిన్న వచ్చి వాళ్ళ టీం తోటి వచ్చి ఈ మీటింగ్ ని జయప్రదం చేసినందుకు ఖచ్చితంగా ఇంకా బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నాడు. మిగతా అందరు కూడా యాక్టివ్ అయ్యారండి. నా టీం ఏంది, నేనేందని కూడా అందరినీ కలవటం జరిగింది. ఇంకా అతని మీద కూడా గురుతర బాధ్యత చాలా ఉంది. కాబట్టి ఆయన కూడా ఇంకా ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఇంకా ప్లాన్డ్ గా ఎట్లా చేసుకోవాలి, వెళ్ళాలి ఏందన్న దాని మీద మనం